అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను మీ తెలుగు నర్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు మనం వీడియోలో చాలా మంది కూడా నాన్ వెజ్ తినేటప్పుడు ఏం చేస్తారంటే డబుల్ బాయిలింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో డబుల్ బాయిలింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అనేది ఇంట్లో తెలుసుకుందాం. అండ్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో లైక్ చేయండి అండ్ మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాన్ని నెక్స్ట్ డే ఉంచుకుని దాన్ని డబుల్ బాయిల్ చేసుకుని ఒకసారి తినొద్దండి. ఎందుకంటే న్యూస్ లో చూస్తే మనకి పాప చికెన్ తిని చనిపోయిందని చెప్పేసి వచ్చిందనమాట. సో డబల్ బాయిల్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ రోజు మీరు నాన్ వెజ్ వండేది. సో అది మటన్ అయినా కానివ్వండి అండ్ చికెన్ అయినా కానివ్వండి. అంతకు ముందు బిఫోర్ అంటే లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ మటన్ తిని చనిపోయారని చెప్పేసి న్యూస్ అనేది వచ్చింది. సో నాన్ వెజ్ తినడం వల్ల మాత్రమే ఈ విధంగా జరుగుతుంది. సో నాన్ వెజ్ అనేది మీరు ఫస్ట్ ఆడే వండుతారు. సో వండిన తర్వాత నెక్స్ట్ డే కూడా కొంచెం మిగిలిందని చెప్పేసి మళ్ళీ తిన్నామని చెప్పేసి దాన్ని మళ్ళీ వేడి చేస్తారు. సో మళ్ళీ వేడి చేస్తే ఏమో ఫ్రిడ్జ్ లో పెడతారు. నైట్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తారు అండ్ నెక్స్ట్ డే వచ్చేసరికి మీరు బాయిల్ చేస్తారు. బాయిల్ చేసి మళ్ళీ తింటారు. సో అక్కడ ఏమవుతుందంటే అక్కడ మటన్ ప్రాబ్లం కాదు అండ్ చికెన్ ప్రాబ్లం కాదండి. సో డే డే 1 ఫస్ట్ డే మీరు వండుకుని తిన్నారు. సో ఫైన్ అయిపోయింది. నెక్స్ట్ డే ఏమవుతుందంటే ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మనం మటన్ లో ప్రాబ్లం ఉంది. సో మటన్ లో వైరస్ ఉంది, లేదా చికెన్ లో బ్యాక్టీరియా ఉంది. సో దాని వల్ల తిని చనిపోయింది లేదా చనిపోయారు అని అనుకుంటాం. బట్ చికెన్ ప్రాబ్లమ్ లేకపోతే వేరే ప్రాబ్లం అనేది మనం ఐడెంటిఫై చేయలేం. కాబట్టి మీరు ఫస్ట్ ఐడెంటిఫై అనేది చేసుకోలేము మనం. కానీ చికెనే ప్రాబ్లం అనుకుంటాం, మటన్ తింటే మటనే ప్రాబ్లం అనుకుంటాం. సో మీరు చేసేది ఏంటంటే మెయిన్ మిస్టేక్ చేసేది ఏంటంటే డబుల్ బాయిల్ చేస్తారు. అంటే నైట్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తారు అండ్ నెక్స్ట్ డే బాయిల్ చేస్తారు. సో దాని వల్ల ఏమవుతుందంటే ఫుడ్ పాయిజన్ అనేది అవుతుంది. సో ఫుడ్ పాయిజన్ అవడం వల్ల అది మనం తీసుకున్న తర్వాత స్టమక్ ఇరిటేట్ అవ్వచ్చు, మేబీ పాయిజన్ అవ్వచ్చు. అది ప్రాణానికి ప్రమాదం కలిగించవచ్చు. మనం ఏమనుకుంటాం, చికెన్ ప్రాబ్లం అనుకుంటాం, మటన్ ప్రాబ్లం అనుకుంటాం, కానీ కాదండి. సో మీరు ఆయిల్ ని తీసుకోండి. ఆయిల్ తీసుకుంటే ఆయిల్ 1 time అంటే ఏదైనా యూజ్ చేయండి. ఆయిల్ 1 time యూజ్ చేయండి. నేను సెకండ్ టైం యూజ్ చేస్తే అది ఏమవుతుందంటే కెమికల్ రియాక్షన్ అనేది అవుతుంది అనమాట. సెకండ్ టైం కి ఏం కాదు అండ్ థర్డ్ టైం 4th time అట్లా ఎక్కువ ఆయిల్ అనేది బాయిల్ చేస్తూ ఉంటే కెమికల్ రియాక్షన్స్ అనేది జరుగుతాయి. అక్కడ కంపల్సరీ కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో దాని ద్వారా బయట అయితే ఎక్కువగా చిప్స్ కానివ్వండి, ఇట్లాగా ఇట్లా ఫ్రైస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ ఆయిల్ ని ఎక్కువ ఈ రోజు యూజ్ చేసింది రేపు యూజ్ చేసింది ఎల్లుండి అట్లాగా డే ఆఫ్టర్ టుమారో అట్లా యూజ్ చేస్తే కంటిన్యూ యూజ్ చేస్తూనే ఉంటారు. సో అందుకని బయట ఫుడ్ అన్హెల్దీ అని ఎందుకు అంటారు, అందుకే అంటారు. సో మన ఇంట్లో మనం జాగ్రత్తగా బాయిల్ చేసుకుని 1 time మాత్రమే కుక్ చేస్తాం కాబట్టి అది మనకి అంత ఇబ్బంది కలిగించదు అనమాట. సో వీటి వల్ల కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి అండ్ ఫుడ్ పాయిజన్ జరుగుతుంది అనమాట. ఈ ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు అది మనం తింటే ప్రాణానికి ప్రమాదం కంపల్సరీ జరుగుతుంది అనమాట. నేను ఒక ఫ్యామిలీ చూసానండి. అది ఎవరంటే లాస్ట్ ఇయర్ నేను వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీ టైఫాయిడ్ తో హాస్పిటల్కి వచ్చినప్పుడు టైఫాయిడ్ వచ్చింది. ఫ్యామిలీ మొత్తం టైఫాయిడ్ వచ్చింది అండ్ వాళ్ళు టైఫాయిడ్ తగ్గింది, ఇంటికి వెళ్ళారు సేఫ్ గా. ఇంట్లో కుక్ చేసుకోలేక బయట నుంచి ఫుడ్ తెచ్చుకుని తిన్నారు. బయట ఫుడ్ తెచ్చుకుని తినడం వల్ల వెంటనే మళ్ళీ హాస్పిటల్ వామిటింగ్స్ సివియర్ వామిటింగ్స్ అనమాట. కంటిన్యూస్లీ అసలు వామిటింగ్స్ తగ్గలేదండి, సివియర్ వామిటింగ్స్ అయ్యాయన్నమాట. సివియర్ వామిటింగ్స్ అవడం వల్ల ఏమైందంటే సడన్ గా బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ అన్ని పోతాయి, బయటకి వెళ్ళిపోతాయి. ఎలక్ట్రోలైట్స్ అన్ని ఒక వామిటింగ్ కే మనం చాలా నీరసం కాబట్టి కంటిన్యూస్ కాకుండా వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయన్నమాట. ఎవరి బాబుకి 1 day అయ్యాయి అనమాట. అది హాస్పిటల్ అవ్వలేదు, ఇంటి దగ్గర అయ్యి వామిటింగ్సే కదని వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు. నెక్స్ట్ బాగా హెవీ సివియర్ అయిపోయి ఆయాస్ బాబు అనేది చనిపోయాడు అనమాట. ఎందుకు చనిపోయాడంటే అవుట్ సైడ్ ఫుడ్ పాయిజన్ అయిపోయింది. ఫుడ్ పాయిజన్ అవడం వల్ల ఆ బాబు చనిపోవడం అనేది జరిగింది. ఈ విధంగా మన ఇంట్లో కూడా మనం వండుకున్నది ఫ్రెష్ గా కొంచెం వండుకుని తింటే దట్ ఈస్ హెల్దీ అండి. దాన్ని డబుల్ బాయిల్ చేసి వండుకుంటే అది ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దీన్ని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు అండ్ ఈజీగా కూడా తీసుకోవద్దు. పిల్లలకు పెట్టేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా పెట్టండి. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.